ప్రియులారా, ప్రార్థన చేసుకొని మరి ఈ బైబిల్ స్టడీలో కొన్ని దేవుని వాక్యాలను ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. సర్వశక్తిమంతుడు అయిన దేవ, సర్వాధికారి అయినటువంటి ప్రభువ, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆయన మరొక పర్యాయము ఈ రాత్రికాల సమయంలో ఆయన ఈ బైబిల్ స్టడీలో మీ వాక్యంలో నుండి కొన్ని విషయాలు మేము ధ్యానం చేసుకుంటూ ఉండగా మీరే మా మధ్య బోధకుడుగా ఉండి మీ వాక్యము ద్వారా ప్రభా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని మీ లేఖన భాగాల్లో నుంచి మీరు మాకు ఆయన బోధ చేస్తూ ఉన్నప్పుడు మా హృదయములు మీ వాక్యం చేత సంధించబడి నాయన మండునట్లుగా సహాయం చేయండి. ఈ బైబిల్ స్టడీలో మేము వింటూ ఉన్న ఈ వర్తమానాలు మా భావి జీవితానికి దీవెనకరంగా ఉండినట్లు ప్రభా మీరే కనికరించి సహాయం చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. పిల్లరా, మనం బైబిల్ గ్రంథంలో 7 years ట్రిబులేషన్, 7 సంవత్సరాల శ్రమల కాలం గురించినటువంటి విషయాలు ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ ధ్యానాంశంలో పోయిన పాఠంలో మనం ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనం నుంచి 10వ వచనం వరకు చెప్పుకున్నాం పిల్లలు. ఈరోజు 11వ వచనం నుంచి 18వ వచనం వరకు కొన్ని విషయాలు మనము ధ్యానం చేద్దాం. 11వ వచనం, మరియు భూమిలో నుండి మరి యొక్క క్రూర మృగము పైకి వచ్చుట చూచితిని. గొర్రెపిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండెను. అది ఘట సర్పము వలె మాట్లాడు చుండెను. ఈ 11వ వచనాన్ని మనం గమనించినప్పుడు భూమిలో నుండి మరి ఒక క్రూర మృగము పైకి వచ్చుట చూచితిని అనే మాటలు చదువుకుంటాము. మరి ఒకటి అని అంటే దానికి ముందు ఆల్రెడీ ఇంకొకటి వచ్చింది. అదే 13వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసాం. 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రంలో నుండి పైకి వచ్చుట చూచితిని. అంటే ఇది రెండవది అన్నమాట. ఈ 11వ వచనంలో వచ్చేటువంటి క్రూర మృగము రెండవ క్రూర మృగము. ఇది ఎక్కడి నుంచి వస్తూ ఉంది? భూమిలో నుండి వస్తూ ఉంది. పైదేమో సముద్రంలో నుండి వచ్చింది, ఇదేమో భూమిలో నుండి వస్తూ ఉంది. ప్రియులారా, కొద్దిమంది ఏమంటారు అంటే భూమిలో నుండి వచ్చుట అంటే మరి భూమి కింద పాతాళం అనేటి ఉంది, దాన్ని అబీస్ అంటారు. అంటే పాతాళంలో నుండి వచ్చినటువంటి ఈ క్రూరమృగం అయి ఉంటుందని కూడా అంటూ ఉంటారు. వాస్తవంగా పాతాళంలో సైతాను సంబంధమైనటువంటి శక్తులు ఉన్నాయి ప్రియులారా. ఇంకొక వ్యాఖ్యానంలో ఏమనుందంటే భూమి మీద అంటే భూమి మీద నుండి అంటే భూమి మీద జన్మించినటువంటి ఒక వ్యక్తి అని కూడా అంటారు పిల్లలు. కరెక్ట్గా చెప్పాలి అని అంటే మరి క్రూర మృగము అనేటువంటి పేరుతో పిలువబడినటువంటిది ఒక జీవి కాదు, కానీ ఒక వ్యక్తికి ఇది సూచనగా ఉంది పిల్లలు. భూమి మీద జన్మించేటువంటి వ్యక్తి సైతాను సంబంధమైనటువంటి మహాశక్తితో నింపబడతాడు. మరి ఈ భూమిలో నుండి ఈ భూమిలో నుండి పైకి వచ్చుట అనేది సహజంగా ఇంకా కొద్దిమంది ఏమంటారంటే ఇది యెరూషలేమునకు సంబంధించినటువంటిది అని అంటారు. ప్రామిస్డ్ ల్యాండ్, వాగ్దాన భూమిలో నుంచి వచ్చినటువంటి వ్యక్తి అని కూడా అంటారు. ఎందుకు అంటే మరి ఒకవేళ ఈ వ్యక్తి యూదుడు గన కాకపోయినట్లయితే యూదులు ఇతన్ని అంగీకరించేదానికి అవకాశం లేదు. యూదులకు ఇప్పుడు కూడా మెస్సియా వస్తాడు అనేటువంటి నిరీక్షణను వాళ్ళు కలిగి ఉన్నారు. కనుక ఇతను కనుక
వాగ్దాన భూమిలో నుండి జన్మించి వచ్చినట్లయితే యూదులు కూడా ఇతన్ని యాక్సెప్ట్ చేసేటువంటి అవకాశం, అంగీకరించేటువంటి అవకాశము ఉంటుంది ప్రియులారా. దే కెనాట్ యాక్సెప్ట్ నాన్ జ్యూ. యూదుడు కానటువంటి వ్యక్తిని యూదులు అంగీకరించలేరు. కనుక బహుశా ఇతను యూదుడై ఉండొచ్చేమో అని కూడా కొద్దిమంది యొక్క అభిప్రాయం ప్రియులారా. ఏదేమైనప్పటికీ ఇక్కడ చెప్పబడినటువంటి క్రూర మృగము ఒక జంతువుగా లేక ఒక జీవిగా కాదు, కానీ హీ ఈజ్ ఏ హ్యూమన్ బీయింగ్. ఇది ఒక వ్యక్తికి సూచనగా ఉంది ప్రియులారా. మరి ఈ వ్యక్తి ఎప్పుడు పుడతాడు, ఎక్కడ పుడతాడు, మరి ఎవరికి పుడతాడు అనేది బైబిల్లో మనకు చెప్పబడలేదు. అయితే నిజంగా ఇతనికి క్రూర మృగం అనేటువంటి పేరు ఇవ్వబడింది, కానీ వాస్తవంగా ఇతని పేరు అబద్ధ ప్రవక్త అని బైబిల్లో మనము చూస్తాం. చూడండి, 19వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 20వ వచనం చదవండి. ఆ అబద్ధ ప్రవక్తయు ఆ మృగమును అంటే ఈ 13వ అధ్యాయం 1వ వచనంలో కనిపించేటువంటి ఆ మృగము, దానికి పేరేంట అనేది ఇవ్వబడలేదు. అయితే 11వ వచనంలో కనబడేటువంటి క్రూర మృగమునకు అబద్ధ ప్రవక్త అనే పేరు ఉంది ప్రియులారా. మరి 13వ అధ్యాయం 1వ వచనంలో కనబడిన క్రూర మృగానికి మనం ఏమని పేరు అనుకున్నాం అంతకుముందు? క్రీస్తు విరోధి అని అనుకున్నాం ప్రియులారా. మరి యాంటీ క్రైస్ట్ అండ్ ఫాల్స్ ప్రాఫిట్, క్రీస్తు విరోధి మరియు అబద్ధ ప్రవక్త. మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే చాలు పిల్లలు. ఇక్కడ అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు అనే రెండు గుంపులను గురించి యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. మరి ఇప్పటికే ప్రపంచ చరిత్రను మనం గమనించినప్పుడు అబద్ధ క్రీస్తులు అనబడేటువంటి వాళ్ళు చాలామంది వచ్చారు ప్రియులారా. అయితే ఈ యాంటీ క్రైస్ట్ అంటే 13వ అధ్యాయం 1వ వచనంలో కనిపించే వ్యక్తి చివరివాడు. అందుకే అంత్యక్రీస్తు అని కూడా అతన్ని అంటారు. అలాగే అబద్ధ ప్రవక్తలు అనబడేటువంటి వాళ్ళు కూడా చాలామంది వచ్చారు. అటు పాత నిబంధనలో ఇటు క్రొత్త నిబంధనలో కూడా అబద్ధ ప్రవక్తలు అనబడేటువంటి వాళ్ళు చాలామంది వచ్చారు. అయితే ఈ 13వ అధ్యాయం 11వ వచనంలో కనబడేటువంటి అబద్ధ ప్రవక్త చివరి వాడు ప్రియులారా. క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్త వీరిద్దరు కూడా దే విల్ హ్యావ్ ద సూపర్ న్యాచురల్ పవర్ ఆఫ్ డీమన్. వాళ్ళు సైతాను సంబంధమైన గొప్ప శక్తిని కలిగి ఉంటారు. వీళ్ళిద్దరు కూడా మనుషులే, ఒక రకంగా చెప్పాలి అంటే పర్సనైజేషన్ అని అంటారు ప్రియులారా. వాళ్ళు క్రూర మృగములుగా పిలువబడుతున్నప్పటికీ వాళ్ళు మనుషులు. అయితే ఈ మనుషులు ఎలాంటి మనుషులు అంటే వీళ్ళు సైతాను యొక్క అనుచరులు, సాతాను సంబంధమైనటువంటి భీకర శక్తులతో నింపబడినటువంటి మనుషులు. ఇలాంటి మనుషులు ప్రపంచ చరిత్రలో ఇంతవరకు ఎవ్వరు కూడా లేరు ప్రియులారా. అలాంటి వ్యక్తులు వీళ్ళు. సరే, ఈ 11వ వచనంలో అబద్ధ ప్రవక్తను గురించి ఏమని చదువుకుంటున్నాం? భూమిలో నుండి మరి ఒక క్రూర ముఖం పైకి వచ్చుట చూచితిని, గొర్రె పిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండెను. అది ఘట సర్పము వలె మాటలాడు చుండెను. కొన్ని పోలికలను గురించి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము ప్రియులారా. 2 కొమ్ములు అనబడేటువంటివి ఆ మృగానికి ఉన్నాయి. ఈ కొమ్ము అనేటువంటిది ఏంటి అంటే అధికారానికి
సూచన ప్రియులారా. పోయినసారి మనం పాఠంలో చెప్పుకున్నాం కొమ్ములను గురించి. 10 కొమ్ములు 10 రాజ్యాలని రాజులని ఇట్లాగ మనము చూసాం ప్రియులారా. ఈ అబద్ధ ప్రవక్తకి 2 రకాల అధికారాలు అనేటువంటివి ఉంటాయి. ఒకటి పొలిటికల్ పవర్, రెండవది రిలీజియస్ పవర్. అంటే ఒకటి రాజకీయ సంబంధమైన అధికారం, రెండవది మత సంబంధమైన అధికారం ప్రియులారా. ఈ ట్రిబులేషన్ పీరియడ్లో, శ్రమల కాలంలో రాజకీయ మత సంబంధమైన అధికారాలు ప్రపంచం అంతా కూడా చోటు చేసుకుంటాయి. వరల్డ్ వైడ్ అన్నమాట. వరల్డ్ వైడ్గా ప్రపంచం అంతా ఈ 2 అధికారాలు చోటు చేసుకుంటాయి ప్రియులారా. ఈ 2 అధికారాలు చోటు చేసుకొని లోకమంతా కూడా క్రీస్తు విరోధిని ఆరాధించేటువంటి స్థితిలోనికి తీసుకుని వెళ్తాయి. ఈ క్రూర మృగం ఎలా కనిపిస్తుంది అంటే గొర్రె పిల్లలాగా ఉన్నప్పటికీ దాని మాట తీరు ఎలాగుంది, ఘట సర్పంలాగా మాట్లాడతాను. ఘట సర్పం అంటే ఎవరు అనుకున్నాం అంతకుముందు మనం? అపవాది ప్రియులారా. మరి 12వ అధ్యాయం 9వ వచనంలో దాని గురించి మనకు కనబడుతుంది. ఘట సర్పము అంటే అపవాది. మరి ల్యాంబ్, గొర్రెపిల్ల అంటే సహజంగా బైబిల్లో మనం ఎవరికి చూస్తాం? గొర్రెపిల్ల అనే పేరు ఎవరికి పెట్టబడి ఉంది? యేసుక్రీస్తు ప్రభువుకి పెట్టబడి ఉంది. ఇతను గొర్రెపిల్లలాగా కనబడుతూ ఉన్నప్పటికీ ఇతను ఎలాగున్నాడంటే సైతానులాగా మాట్లాడేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం ప్రియులారా. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ వద్దకు వస్తారు, కానీ లోపల వారు ఎలాంటి వాళ్ళట? క్రూరమైన తోడే. గొర్రెల చర్మం కప్పుకున్నారు, లోపల తోడేళ్ళలాగా ఉన్నారు. ఎలాంటి తోడేళ్ళు? క్రూరమైన తోడేళ్ళు ప్రియులారా. ఈ క్రూర మృగం ఎలాంటి వాడు అంటే ఒకవేళ జంతువులుగా కనిపించినప్పటికీ చాలా క్రూయాలిటీని, క్రూరత్వాన్ని కలిగి ఉంటాడు ప్రియులారా. ఈ 11వ వచనాన్ని మనం బాగా తీక్షణంగా పరిశీలించినప్పుడు ఆ 11వ వచనంలో 3 వ్యక్తులు అనబడేటువంటివి మనకు కనబడతాయి. ఎవరెవరు? ఒకటి పై భాగంలో చెప్పబడిన క్రూర మృగము, రెండవది 11వ వచనంలో చెప్పబడిన క్రూర మృగము, మూడవది ఘట సర్పం. అంటే ఈ 11వ వచనంలో సాతాను యొక్క త్రిత్వం అనేది మనకు కనబడతాం. అలాగే 16వ అధ్యాయం 13వ వచనం కూడా చదవండి. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనం. క్రూర మృగము నోట నుండి చాలా ప్రియులారా. 16వ అధ్యాయము 13వ వచనంలో కూడా త్రిత్వంలో ఉన్న సాతాను యొక్క త్రిత్వం అనేది మనకు కనబడతాం. ఆ ఘట సర్పము నోట నుండి అంటే సాతాను నోట నుండి, క్రూర మృగము నోట నుండి అంటే క్రీస్తు విరోధి నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలువెడలుగా చూచితిని. కనుక ఈ 16వ అధ్యాయం 13వ వచనంలో సాతాను యొక్క త్రిత్వం అనేటువంటిది మనకు కనబడుతుంది ప్రియులారా. Satan lies to be God the Father. సైతానికి ఒక కోరిక ఉంది. ఏంటి అంటే తండ్రి అయిన దేవునిలాగా నేను ఉండాలి. అదే మనం యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో చూస్తాం. మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును. ఇక్కడ యాంటీ క్రైస్ట్ ఎలాగున్నాడంటే యాంటీ క్రైస్ట్ అజమ్స్ ద ప్లేస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ద సన్. యేసుక్రీస్తు యొక్క కుమారత్వాన్ని మరి ఆక్రమించినటువంటి వ్యక్తిలాగా ఉంటున్నాడు.
ఇతను కూడా క్రీస్తులాగా పిలువబడుతున్నాడు, కానీ ఇతను నిజంగా క్రీస్తు కాదు, క్రీస్తు విరోధి. తర్వాత ఈ ఫాల్స్ ప్రాఫిట్ అంటే అబద్ధ ప్రవక్త ఎలాగున్నాడు అంటే మనుషులను క్రీస్తు విరోధిని ఆరాధించే విషయంలో ప్రేరేపించేటువంటి శక్తిగా పనిచేస్తాను. హీ ప్లేస్ ద రోల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ హూ ఇన్స్పైర్స్ ద పీపుల్ టు వర్షిప్ ద లార్డ్. దేవుణ్ణి ఆరాధించుటలో పరిశుద్ధాత్మ మనుషులను ఏ విధంగా ప్రేరేపిస్తాడో ఈ అబద్ధ ప్రవక్త క్రీస్తు విరోధిని ఆరాధించుటలో మనుషులను ఆ రీతిగా ప్రేరేపించే వ్యక్తిగా ఉన్నట్టు కనిపిస్తాడు. పిల్లలు సరే 12వ వచనం చదవండి. భూమియు దానిలో నివసించువారు నమస్కారము చేయునట్లు అది బలవంతము చేయొచ్చు. భూలోకంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా ఈ క్రీస్తు విరోధిని ఆరాధించున్నట్లుగా అబద్ధ ప్రవక్త ఏం చేస్తాడంటే బలవంతం చేస్తాడు. పిల్లలు బలవంత ఆరాధన అంటారు దాన్ని. ఇప్పుడున్నట్టు మత స్వేచ్ఛ అనేది అప్పుడు ఉండదు. టుడే వీ హ్యావ్ రిలీజియస్ ఫ్రీడమ్, వీ కెన్ వర్షిప్ హూమ్ ఎవర్ వీ వాంట్. మనిషి ఎవరిని ఆరాధించగోరినట్లయితే వాళ్ళని ఆరాధించుకునేటువంటి స్వేచ్ఛ ఈ రోజుల్లో మనుషులకు ఉంది. అయితే ఇక్కడ ఎలాగుంది అంటే మనుషులు అందరూ కూడా క్రీస్తు విరోధిని ఆరాధించాలి అనే ఒక ప్రెజరు ఈ అబద్ధ ప్రవక్త తీసుకొని వస్తాడు. ఒక షాడో బైబిల్లో చూస్తాం ప్రియులారా. దీని లాంటి ఒక నీడ బైబిల్లో మనం చూద్దాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం నుంచి 5వ వచనం వరకు చదువుకుందాం. రాజు నెబుకద్నెజరు నిలువబెట్టించిన కూడి వచ్చి ఆయా భాషలు మాట్లాడు వారులారా మీకు వినబడినప్పుడు బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించుడి. తక్షణమే వేయబడు. ఒక ప్రకటన చాటిస్తా ఉన్నారు ప్రియులారా. ఇవన్నీ మోగుతాయి వాయిద్యాలన్నీ. ఆ సమయంలో అందరూ కూడా రాజు ఏ ప్రతిమనైతే నిలబెట్టించాడో ఆ ప్రతిమను ఆరాధించాలి. ఒకవేళ సాగిలపడి నమస్కరించకుండా ఆరాధించకుండా ఉంటే వాళ్ళని తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేస్తాము. మరి నెబుకద్నెజరు నిలువబెట్టించినటువంటి ఆ ప్రతిమ చాలా భారీ ప్రతిమ ప్రియులారా. దాని ఎత్తుని గురించి కూడా మనం అక్కడ చూస్తాము అండి. మామూలుగా ఇంగ్లీష్ లెక్కల ప్రకారము దాని పొడవు 90 అడుగుల పొడవు ప్రియులారా. దాని వెడల్పు ఎంత అంటే 9 అడుగుల వెడల్పు. 9 అడుగుల వెడల్పు కలిగినటువంటి ప్రతిమ 90 అడుగులంత పొడవుగా ఉంది. దాన్ని దూర అనేటువంటి మైదానంలో మరి రాజు నిలవబెట్టించాడు. ఇంతకీ ఈ ప్రతిమ ఏంటి, ఎవరిది అనేది అక్కడ మనకు చెప్పబడలేదు ప్రియులారా. కానీ వాస్తవంగా ఆలోచన చేస్తే హిస్టారికల్గా ఆ ప్రతిమ నెబుకద్నెజర్ది.
మరి మనుషులు రాజును అంత ఉన్నత స్థాయిలో ఎంచుకోవాలి అనేటువంటి విధానంలో అది చేయబడినట్టుగా కనబడుతుంది. ఆ ప్రతిమ దేంతో చేయబడింది? బంగారుతో చేయబడింది ప్రియులారా. అదే కదా ఆ 3వ అధ్యాయం 1వ వచనం చూస్తాం. బంగారు ప్రతిమ ఒకటి చేయించి. ఈ బంగారు అనేటువంటిది నెబుకద్నెజరు రాజుకు ముంగుర్తుగా కనిపిస్తుంది ప్రియులారా. ఆ 2వ అధ్యాయం దానియేలు గ్రంథం 38వ వచనం మనం చదువుకున్నట్లయితే ఆ చివరిలో తామే ఆ బంగారపు శిరస్సు అని ఉంటుంది. సరే, ఏదేమైనప్పటికీ ఇక్కడ కూడా ఎలాగుంది అంటే మనుషులు ఖచ్చితంగా రాజు నిలువబెట్టించినటువంటి ఆ బంగారు ప్రతిమనే ఆరాధించాలి అనేటువంటిదిగా మనం చూస్తాం. అది కూడా ఒక రకమైన బలవంత ఆరాధన ప్రియులారా. దే హ్యాడ్ నో ఎనీ ఫ్రీడమ్ టు వర్షిప్ whom they like or want to worship in those days during the administration of Nebuchadnezzar, the king of Babylon. బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు సమయంలో మరి ఒకనొకప్పుడు మనుషులు ఆరాధించుటలో స్వేచ్ఛ లేనటువంటి వారుగా అక్కడ ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. సరే, 13వ వచనం చదువుకుందాం. 13వ వచనం. చాలు. అంతా ఈ క్రూర మృగం గురించే మనం చదువుకుంటున్నాం ప్రియులారా. క్రూర మృగం అంటే ఎవరు అనుకున్నాం ఇందాక? అబద్ధ ప్రవక్త. ఈ అబద్ధ ప్రవక్త మరి భూమిలో నుండి వచ్చినటువంటి వ్యక్తిగా కనిపిస్తా ఉన్నాడు. ఈ అబద్ధ ప్రవక్త సాతాను సంబంధమైనటువంటి అధికారాన్ని కలిగి ఉన్నటువంటి వాడిగా కనిపిస్తా ఉన్నాడు. ఈ అబద్ధ ప్రవక్త క్రీస్తు విరోధిని మనుషులు ఆరాధించేటువంటి ఒత్తిడి తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా కనిపిస్తా ఉన్నాడు. ఈ అబద్ధ ప్రవక్త మరి 2 రకాల అధికారాలను కలిగి ఉన్నట్టుగాను, గొర్రె పిల్ల వలె వేషము లేక ఆ స్థితిని కలిగి ఉన్నట్టుగా మనము చూస్తాం. అంతేకాకుండా ఇతను ఏం చేస్తున్నాడు అంటే సూచక్రియలు చేస్తాం. ఎలాంటి సూచక్రియ అది? అది ఆకాశం నుండి భూమికి మనుష్యుల ఎదుట అగ్ని దిగి వచ్చినట్లు గొప్ప సూచనలు చేయుచున్నది. చూడండి, కళ్ళ ఎదుట మరి ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చేటువంటి సూచనలు చేస్తే మనుషులు వాటిని చూస్తే ఏమనుకుంటారు? ఇతను చాలా గొప్ప వ్యక్తి, హీ హ్యాస్ సమ్ గ్రేట్ పవర్, సూపర్ న్యాచురల్ పవర్ అన్నట్టుగా మనుషులు అనుకుంటారు ప్రియులారా. ఈ సూచక క్రియలు అనేటువంటి పదాన్ని యేసుక్రీస్తు కూడా చేసిన యేసుక్రీస్తు చేసిన సూచక క్రియలతో పోల్చబడినటువంటి పదజాలంతో రాశారు. ప్రభు శరీరధారిగా ఉన్నటువంటి రోజుల్లో అనేక సూచక క్రియలు ఆయన చేశాడు ప్రియులారా. చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయం. యోహాను సువార్త 2వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక క్రియలను చూసి, అది అక్కడ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన చేసిన సూచక క్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసం ఉంచారు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు సూచక క్రియలు చేస్తున్నటువంటి సమయంలో మనుషులు అనేక మంది ప్రభువునందు విశ్వాసం ఉంచారు. ఇప్పుడు ఇక్కడ ఈ అబద్ధ ప్రవక్త సూచక్రియలు చేస్తూ ఉండడంలో ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే చూచినటువంటి వాళ్ళంతా కూడా ఆ అబద్ధ ప్రవక్త విశ్వాసము ఉంచాలి. ఆ అబద్ధ ప్రవక్త దేని గురించి అయితే చెప్తాడో దాని పట్ల విశ్వాసము ఉంచాలి. దీన్ని ఏమంటారంటే స్ట్రాటజీ ఆఫ్ ఫాల్స్ మిరాకిల్ అని అంటారు ప్రియులారా. అంటే అబద్ధ సూచక క్రియ ద్వారా చేసేటువంటి పన్నాగం అన్నమాట. ఏలియా కూడా మరి ఆకాశం నుండి అగ్ని వచ్చినట్లుగా ప్రార్థించినట్టు బైబిల్లో మనము చూస్తాం.
ఈ క్రూర మృగము లేక అబద్ధ ప్రవక్త, క్రీస్తు విరోధి, వీరిద్దరూ పరిపాలనా కాలంలో దేవుని యొక్క ఇద్దరు ప్రవక్తలు భూమి మీద ఉంటారు. వాళ్ళు కూడా సూచక్రియలు చేస్తారు. ప్రియులారా, చూడండి 11వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. చాలు ప్రియులారా, ఇక్కడ ఇద్దరు ప్రవక్తలు అనబడేటువంటి వాళ్ళు కనిపిస్తా ఉన్నారు. వీళ్ళు కూడా సూచక్రియలు చేస్తున్నారు. అయితే ఈ అబద్ధ ప్రవక్త, క్రీస్తు విరోధి వీళ్ళు చేసేటువంటి సూచక్రియలు ఎలాగుంటాయి అంటే ఈ ఇద్దరు ప్రవక్తలకు మించినటువంటివిలాగా కనిపిస్తాయి. ఒక రకంగా ప్రభు యొక్క సూచక్రియలను డామినేట్ చేసినటువంటి విధంగా కూడా కనిపిస్తాయి. ఈ సూచక్రియలు ఎప్పుడైతే వీళ్ళు చేస్తూ ఉంటారో మనుషులకు వీళ్ళ మీద నమ్మకం అనేటువంటిది ఏర్పడుతుంది ప్రియులారా. సరే, 14వ వచనం చదువుకుందాం. చాలు వీళ్ళు ఇంకా ఈ అబద్ధ ప్రవక్త ఏం చేస్తున్నాడు అంటే ఈ క్రూర మృగము ఏం చేస్తున్నాడు? ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలననేది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు తనకీయబడిన సూచక్రియల వలన భూనివాసులను మోసపరుచుచున్నది. ఆ సూచక క్రియల ద్వారా మనుషులను మోసపరుచుతూ ఏం చేస్తున్నాడు అంటే క్రీస్తు విరోధికి ఒక ప్రతిమను చేయమని ఒత్తిడి చేస్తాడు. He wants people to make an image of Antichrist. క్రీస్తు విరోధికి ఒక ప్రతిమను మనుషులు చేయనట్లుగా ఒత్తిడి చేస్తా ఉన్నాడు ప్రియులారా. ఈ ప్రతిమ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రవచన భాగం ప్రియులారా. మరి ప్రతిమను గురించి అంటే క్రీస్తు విరోధి యొక్క ప్రతిమను ఆ విగ్రహమును గురించి దానియేలు గ్రంథంలో కూడా మనము చూస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అన్నమాట. చూడండి, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. అధికారులందరూ దానికి దాసులై విధేయులగుదురు. చాలా ఏమో ఇది దానిలో 7:27 చదవండి ఇంకా. చాలు, అక్కడ నాశనకరమైనటువంటి హేయ వస్తువు అనేది మనకు కనబడుతుంది ప్రియులారా. దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో 27వ వచనం చదివింది. 9వ అధ్యాయం చదవండి. 9వ అధ్యాయం 27వ వచనం. హేయమైనది నిలిచి వరకు చాలు, హేయమైనది నిలిచి వరకు. ఈ హేయమైనది అనేటువంటిది ఒక రకంగా ఈ ప్రతిమకు సూచన ప్రియులారా. ఈ హేయమైనది అనేటువంటి దానిని గురించి యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతూ చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయము 15వ వచనంలో విందాం. ప్రభు అని కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు ఎక్కడంట? పరిశుద్ధ స్థలములో నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక.
పరిశుద్ధ స్థలములో నిలుచుట మీరు చూడగానే. ప్రియులారా, ఈ అబద్ధ ప్రవక్త ఏం చేస్తాడు అంటే క్రీస్తు విరోధి యొక్క ఒక ప్రతిమను కట్టిపిస్తాడు, తయారు చేయిస్తాడు. ఆ ప్రతిమ ఎక్కడ ఉంటుంది అంటే ఇదంతా ఎక్కడ జరుగుతుంది అంటే ఎక్కువ శాతం యెరూషలేములో జరగడానికి అవకాశము ఉంది. ప్రియులారా, ఈ ప్రతిమను తీసుకొచ్చి యెరూషలేము యొక్క దేవాలయంలో నిలువబెట్టిస్తాడు. చూడండి, వాస్తవానికి ఇప్పుడు యెరూషలేములో దేవాలయం అనేది లేదు. మరి నీరో చక్రవర్తి పరిపాలనా కాలంలో యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయము కూల్చివేయబడింది. ఇప్పుడు ఒక గోడ మాత్రం మిగిలింది అక్కడ. ఒక గోడ మాత్రం మిగిలింది. వెయిలింగ్ వాల్ అని దాన్ని అంటారు, విలపించు గోడ అని అంటారు. ఆ గోడకు ఆనుకొని ఓమర్ మసీద్ అనేటువంటిది నిర్మించారు. ప్రియులారా, ఇప్పుడు మనం యెరూషలేముకి వెళ్తే అక్కడ రోమ్ ఆఫ్ ద డోక్ అదొక ఒక ఒక స్థూపంలాగా మనకు కనబడుతూ ఉంటుంది. అది పెద్ద మసీద్ అనమాట. ఓమర్ మసీద్ అంటారు దాన్ని. దాంట్లో వాస్తవంగా ఏమీ లేదు. దాని లోపల మనం వెళ్ళగలిగితే అక్కడ లోపల ఏముంటుందంటే ఒక రాయి లాంటిది ఒకటి ఉంటుంది. రాయి లాంటిది ఉంటుంది. ఈ మహమ్మదీయులు ఏమంటారంటే ఆ రాతి దగ్గర ఇస్మాయిల్ అన్నట్టు వాళ్ళు అంటారు. యూదులు ఏమంటారంటే ఆ రాతి దగ్గరే మరి ఆ మోరియా పర్వతం, ఆ రాతి దగ్గరే మరి ఇస్సాకును అబ్రహాం బలి అర్పించినటువంటి స్థలం అని వాళ్ళు అంటారు. అలాంటిది ప్రియులారా. అయితే అదే ప్రాంతంలో ఇప్పుడు మరి దేవాలయం కట్టేదానికి అరబ్బులు అనుమతి ఇచ్చారు. అతి త్వరలోనే యూదులు అక్కడ ఒక దేవాలయాన్ని నిర్మించబోతూ ఉన్నారు. యెరూషలేములో దేవాలయం కట్టబడుతుంది. ఆ దేవాలయంలోనికి ప్రతిమ తీసుకుని రాబడుతుంది. వీళ్ళిద్దరు ఎలాగుంటారంటే మరి క్రీస్తు విరోధి రోమాలో ఉంటాడు. ప్రియులారా, అతనంతా పొలిటికల్ పవర్ కలిగినటువంటి వ్యక్తి. అబద్ధ ప్రవక్త ఎక్కువ శాతం యెరూషలేములో ఉండే అవకాశాలు ఉన్నాయి. నేను ఇందాక మీకు చెప్పాను, ఒకటి పొలిటికల్ పవర్, రెండోది రిలీజియస్ పవర్ అని. ప్రపంచంలో ఈ రెండు అత్యధిక స్థానంలో 7 సంవత్సరాల ట్రిబులేషన్లో ఉంటాయి. పిల్లలు, ఇప్పుడు క్రీస్తు విరోధి యొక్క ప్రతిమ యెరూషలేముకు తీసుకుని వస్తాం. అది ఎట్లా ఉంటుంది అనేది మనము తర్వాత భాగంలో చూస్తాం. పిల్లలు చదవండి, 15వ వచనం. చాలు చాలు పిల్లలు, 15వ వచనాన్ని కొంచెం బాగా మనం చేసినప్పుడు ఇక్కడ కొన్ని విచిత్రమైనటువంటి విషయాలు కనబడతాయి. ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడినట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయనట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారము ఇయ్యబడేను. ఈ అబద్ధ ప్రవక్త మరి క్రీస్తు విరోధికి సంబంధించినటువంటి ప్రతిమను తయారు చేయిస్తా ఉన్నాడు. పిల్లలు, కొద్దిమంది ఏమంటారంటే ఇది కంప్యూటర్ అయి ఉంటుందేమో అని కూడా అంటా ఉన్నారు. కొద్దిమంది ఏమన్నా ఒక రోబోట్ అయి ఉంటుందేమో అని కూడా అంటా ఉన్నారు. కానీ అది ఒక కంప్యూటర్గా రోబోట్గా అయితే కనబడటం లేదు. పిల్లలు, మరి క్రీస్తు విరోధి ఎలాగైతే ఉంటాడో ఆ విధమైనటువంటి ఒక ప్రతిమ తయారు చేసే అవకాశము ఉంది. ఇందాక మనం దానియేలు గ్రంథంలో సేమ్ ఇలాంటి నీడ ఒకటి మనం చూసాం. మరి నెబుకద్నెజరు లాంటి ప్రతిమ ఒకటి తయారు చేయబడ్డం, దాన్ని నమస్కరింపని వాళ్ళంతా కూడా అగ్నిగుండంలో పడవేసి ఆజ్ఞ ఇవ్వడం అనేది మనము చూసాం. ప్రియులారా, ఇక్కడ కూడా అలాంటిదే మనం కనబడతాము. అంటే క్రీస్తు విరోధి యొక్క ప్రతిమను ఎవరైతే నమస్కరింపరో పూజింపరో వాళ్ళంతా కూడా హతమార్చబడతారు. ఈ ప్రతిమల గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఇది క్రీస్తు విరోధి యొక్క విగ్రహం అని మనం చెప్పుకోవచ్చు. ప్రియులారా, ఇది ఎవరి ద్వారా చేయబడుతుంది అంటే భూజనుల ద్వారా చేయబడుతుంది. ఇందాక మనం దాని గురించి చదువుకున్నాం. అయితే విచిత్రం ఏంటి అంటే దీనికి ప్రాణం అనేది ఇవ్వబడుతుంది.
ఇప్పటి వరకు ప్రపంచంలో ఎన్నో విగ్రహాలు అనేటువంటివి ఉన్నాయి ప్రియులారా. మరి ఈజిప్షియన్ ఐడల్స్ అంటే చాలా పవర్ఫుల్ అన్నమాట. అవి ఐగుప్తు దేవతలు. అయితే ఏ విగ్రహం కూడా ఇంతవరకు కదలడం అని కానీ, మాట్లాడడం కానీ, చలించడం అనేది కానీ జరగలేదు. ఈ ప్రతిమ ఎలాగుంటుంది అంటే, ఈ ప్రతిమకు ప్రాణం అనేది ఇవ్వబడుతుంది. ఈ ప్రతిమ మాట్లాడుతుంది ప్రియులారా. విగ్రహం ఎక్కడైనా మాట్లాడితే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. మరి దీన్ని దేంతో చేస్తారో, ఏ విధంగా చేస్తారో, ఏ రూపంలో చేస్తారో మనకైతే ఆ వివరాలు అక్కడ చెప్పబడలేదు. కానీ ఈ ప్రతిమ మాట్లాడేటువంటి ప్రతిమగా ఉంటుంది. అంతేకాకుండా ఈ ప్రతిమను అందరూ కూడా ఆరాధించాలి ప్రియులారా. అంతేకాకుండా ఈ ప్రతిమను ఎవరైతే ఆరాధించారో వాళ్ళందరూ కూడా హతులవుతారు. ఈ ప్రతిమ ఆకారం ఎలాగుంటుందో, అది ఎంత ఎత్తులో ఉంటుందో అనేది మనకు చెప్పబడలేదు ప్రియులారా. అయితే ఈ ప్రతిమకు ఒక పేరు కూడా ఉంది. మనం క్రీస్తు విరోధి అని చెప్తూ ఉన్నాం, కానీ వాస్తవానికి ఆ పేరు ఏంటో అనేది బైబిల్లో మెన్షన్ చేయలేదు. అంతేకాకుండా ఈ ప్రతిమకు ఒక సంఖ్య కూడా ఉంది. పేరైతే పేర్కొనబడలేదు, కానీ సంఖ్య అయితే చెప్పబడింది ప్రియులారా. ఏంటా సంఖ్య? అది 666. తర్వాత మనం చూస్తాం దాని గురించి. బైబిల్ చరిత్రలో మరి ప్రతిమలు మాట్లాడిన సందర్భాలు ఎక్కడ కూడా లేవు. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం చూడండి. ఇంకోసారి చదవండి. అది ఏమైనా బోధింపగలదా? చాలు ప్రియులారా, కర్రతోనైనా లోహాలతో చేసిన ఏ విగ్రహాలు కూడా అవి శ్వాస ఎంత మాత్రం వాటికి ఉండదు. అవి మాట్లాడలేవు, అవి చూడలేవు, అవి వినలేవు, అవి నడవలేవు ప్రియులారా. అయితే ఈ ప్రతిమ ఎలాగుంది అంటే, ఇది మాట్లాడేటువంటి ప్రతిమగా ఉంది. ఈ ప్రతిమకు ప్రాణం ఇచ్చేటువంటి అధికారం అబద్ధ ప్రవక్తకు ఇవ్వబడినట్టుగా మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఇక్కడ ఒక అభిప్రాయం ఏంటి అంటే, వాస్తవంగా ఆ యెరూషలేము దేవాలయంలో కూర్చునేది ఎవరు అంటే, డైరెక్ట్ క్రీస్తు విరోధి వెళ్ళి కూర్చుంటాడు. చూడండి, దెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. దెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం ప్రియులారా. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానిని అంతటినీ ఎదిరించుచు, దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొని తాను దేవుడునని తన్ను కనపరుచుకొనుచు ఎక్కడ కూర్చుంటాడట? దేవుని ఆలయంలో కూర్చు. ఇప్పుడు ఇంకా దేవాలయం కట్టబడలేదు, యెరూషలేములో కట్టబడలేదు ప్రియులారా. నిజంగా దేవుని వాక్యం ఎంత ఖచ్చితమైనదో చూడండి. అంటే క్రీస్తు విరోధి ఈ భూమి మీదకి వచ్చేటువంటి సమయంలో దేవాలయము కట్టబడి ఉంటుంది. యెరూషలేముకు సంబంధించినటువంటి భాగం అదే. యెరూషలేములో దేవాలయం కట్టబడడం, ఆ దేవాలయంలో మొట్టమొదటిగా క్రీస్తు విరోధి వచ్చి కూర్చోవడం అనేది జరుగుతుంది. కొంతమంది ఏమంటారంటే, క్రీస్తు విరోధి ఎక్కువ శాతం రోమాలో ఉండేదానికి అవకాశము ఉంది కనుక క్రీస్తు విరోధి యెరూషలేముకు వచ్చినప్పుడు దేవాలయంలో కూర్చోవడం, అతను లేనప్పుడు అతని యొక్క ప్రతిమంది అక్కడ ఉంచడం అనేది జరుగుతుంది అని కూడా చెప్తా ఉంటారు పిల్లలు. అంటే అతనికి బదులు అతని ప్రతిమ అక్కడ ఉండి మాట్లాడేటువంటిదిగా ఉంటుంది. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఆ రోజుల్లో మనుషులు. ఎందుకంటే ప్రతిమ మాట్లాడడం అంటే చిన్న విషయము కాదు పిల్లలు.
16వ వచనం నుంచి 18వ వచనం వరకు చదువుకుందాం. ఆ ప్రతిమను గురించి ఇంకా కొన్ని విషయాలు చూద్దాం. కొద్దివారు గాని, గొప్పవారు గాని, ధనికులు గాని, దరిద్రులు గాని, స్వతంత్రులు గాని, దాసులు గాని, అందరూను తమ కుడి చేతి మీద నైనను, తమ నొసటి యందైనను ముద్ర వేయించుకొనున్నట్లును, ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిటి సంఖ్య అయినను గలవారు తప్ప చాలు. ఇంకా ఈ అబద్ధ ప్రవక్త ఏం చేస్తాడు అంటే, మనుషులందరూ కూడా ఆ క్రీస్తు విరోధికి సంబంధించినటువంటి ఆ ప్రతిమకు సంబంధించిన పేరు కానీ లేకుంటే ముద్ర కానీ వేసుకోవాలి పిల్లలు. అదే కదా అక్కడ చదువుతున్నాం. కొద్దివారు కానీ, గొప్పవారు కానీ, ధనికులు కానీ, దరిద్రులు కానీ, స్వతంత్రులు కానీ, దాసులు కానీ అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి యందైనను ముద్ర వేయించుకున్నట్లును, ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిటి సంఖ్య అయినను గలవాడు తప్ప, ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను. ఆ మృగము అంటే క్రీస్తు విరోధి పిల్లలు. క్రీస్తు విరోధికి సంబంధించినటువంటి పేరైనా మరి ఏ పేరో మనకు చెప్పలేదు బైబిల్లో. దాని సంఖ్య అయినా ఆ సంఖ్య ఏంటో అనేది కింద మనం చూస్తాం. ఏంటి ఆ సంఖ్య? 666 అవి వేయించుకుంటేనే తప్ప క్రయ విక్రయాలు అనేటువంటివి ఉండవు. ఎవరెవరు వేయించుకోవాలి అంటే, లోకంలో ఉన్న మనుషులందరూ కూడా, వాళ్ళు గొప్పవాళ్ళైనా, వాళ్ళు పేదవాళ్ళైనా, వాళ్ళ ధనికులైనా, వాళ్ళు స్వతంత్రులైనా, వాళ్ళు దాసులైనా. స్వతంత్రులు అంటే అర్థం ఏంటి? స్వతంత్రులు అంటే ఏ దేశంలో మనిషి పుడతాడో ఆ దేశంలో అతనికి స్వాతంత్రత అనేది, సిటిజన్షిప్ అనేది ఉంటుంది. అధికారం కలిగినటువంటి వాళ్ళు అందరూ కూడా ఆ ముద్ర పేరిట సంఖ్య కానీ లేకుంటే ఆ మృగం యొక్క పేరైనా కానీ వేసుకోవాలి పిల్లలు. అసలు ఇంతకీ 666 అనేటువంటిది ఏంటి అనేది ఒక గొప్ప మర్మము పిల్లలు. దీని గురించి మనుషులు రకరకాల అభిప్రాయాలు అనేటువంటివి ఉన్నాయి. పిల్లలు. దీని గురించి కొన్ని విషయాలు మనం పరిశీలిద్దాం. మునుపటి రోజుల్లో పూర్వం గ్రీకులు ఏం చేసేవాళ్ళు అంటే, నంబర్స్ని పేర్లలో వాడుతూ ఉండేవాళ్ళు. అంటే పేరుకు నంబర్స్ అనేటువంటివి యాడ్ చేసి ఆ సంఖ్యా రూపంలో పేర్లు రాసేవాళ్ళు పిల్లలు. గ్రీకులో యేసు అనేటువంటిది మనం తెలుగులో అంటాం. గ్రీకులో యేసు అంటే ఇంగ్లీష్లో జీసస్ అంటాం. జే అనేది గ్రీకులో లేదు. అందుకని ఏమంటారంటే ఈసోస్ అని అంటారు. జేని ఐగా వాళ్ళు పలుకుతారు, ఈసోస్ అని అంటారు. దాని న్యూమరికల్గా అంటే సంఖ్యాపరంగా యేసు అనే పేరుకి 3 8 అనేవి వస్తాయి పిల్లలు. గ్రీకు సంఖ్యాపరంగా యేసు అనేటువంటి పేరుకి 3 8 అనేవి వస్తాయి. మరి ఇంతకీ 666 ఏంటి అనేది ప్రపంచ చరిత్ర ఇప్పటి వరకు రకరకాల ప్రయోగాలు చేసి రకరకాల స్టేట్మెంట్స్ అనేటువంటివి ఇవ్వడం జరిగింది. వాటిలో కొన్ని మనము పరిశీలిద్దాం. ఇప్పుడు ఈ రోమా అనేటువంటి సామ్రాజ్యం గురించి గతంలో కూడా మనం చూసాం. తిరిగి అది పునరుద్ధరింపబడుతుంది అని. రోమాకు చాలా పెద్ద చరిత్ర అనేది ఉంది. సూర్యుడు అస్తమించిన రోమా సామ్రాజ్యం అని కూడా అంటారు ప్రియులారా. వాస్తవానికి రోమా పట్టణాన్ని కట్టినటువంటి వ్యక్తి ఎవరు అంటే, ఆ వ్యక్తిని రోమియోలస్ అని పిలుస్తారు ప్రియులారా. రోమియోలస్ అనేటువంటి వ్యక్తి ద్వారా ఈ రోమా పట్టణము కట్టబడింది. ఈ రోమియోలస్ అనేటువంటి వ్యక్తిని హీబ్రూ భాషలో ఏమంటారు అంటే రోమిత్ అని అంటారు. హీబ్రూలో అచ్చులు అనేటువంటివి మనకు కనబడవు. అచ్చులు అంటే ఏంటి? ఓవెల్స్ అంటే ఏమంటాం మనం? ఏఈఓయు ఏఈఐఓయు అంటాం ఓవెల్స్. కానీ హీబ్రూలో అవి ఉండవు. కనుక రోమిత్ అనేటువంటి దాన్ని
ఆ సంఖ్యాపరంగా వాళ్ళు లెక్క పెట్టినప్పుడు ఆర్కి 200 అనేటువంటి సంఖ్యను చేర్చారు, ఓకి 6 అనేటువంటి సంఖ్యను చేర్చారు, ఎంకి 40, ఐకి 10, టీకి 400, హెచ్ మైనస్ చేస్తే అవన్నీ కలిపితే 666 అనేది వస్తుంది పిల్లలు. అది ఒక అభిప్రాయం. తర్వాత బైబిల్లో దేవుని ఎదుట పరాక్రమశాలిగా ఎంచుకున్నటువంటి ఒక వ్యక్తి పాత నిబంధన గ్రంథంలో మనకు కనిపిస్తాడు. ఎవరు ఆ వ్యక్తి? నిమ్రోద్. ఈ నిమ్రోద్ అనేటువంటి పేరును కల్దియా భాషలో ఏమంటారంటే స్టర్ అని పిలుస్తారు ప్రియులారా, స్టర్ అని పిలుస్తారు. ఈ స్టర్ అనేటువంటి దాన్ని హీబ్రూలో క్యాలిక్యులేషన్ సంఖ్యాపరంగా వేసినప్పుడు ఎస్టీకి 60, యూకి 400, ఆర్ -6 అని పెట్టి దాన్ని 666 అని పిలిచారు ప్రియులారా. అది కూడా దీనికి సూటబుల్ కాలేదు, అది కూడా దీనికి సరిపోదు. తర్వాత రోమా చరిత్రలో ఎంతోమంది చక్రవర్తులు అనబడేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో నిరో చక్రవర్తి అనేటువంటి ఆయన చాలా ఫేమస్ ప్రియులారా. నిరో చక్రవర్తి కాలంలోనే క్రైస్తవులు ఎంతోమంది హింసించబడ్డారు. అంతకుముందు మనం సంఘ చరిత్రల విషయాలు చెప్పుకున్నాం. ఈ నిరో చక్రవర్తిని మామూలు హీబ్రూలో ఏమని పిలిచేవాళ్ళు అంటే నీరన్ కేసర్ అని పిలిచేవాళ్ళు. ఎందుకంటే దాంట్లో హీబ్రూలో అచ్చులు అనేటువంటివి లేవు ప్రియులారా, ఈ అనేది పలకదు. కనుక ఏమనేవాళ్ళు అంటే నీరన్ కేసర్ అని పిలిచేవాళ్ళు. ఈ నీరన్ కేసర్ అనేటువంటివి ప్రాచీన హీబ్రూ భాషలో అచ్చులు లేవు కాబట్టి దాన్ని సంఖ్యాశాస్త్రంలో ఏమని దానికి అప్లై చేశారు అంటే ఎంఈకి 50 అనేటువంటి సంఖ్యను ఏర్పాటు చేస్తారు, ఆర్కి 200, ఓకి 6, ఎన్కి 50, కేఆర్కి 100, తర్వాత ఎస్ఏకి 60, తర్వాత ఆర్కి 200, ఇవన్నీ కలిపితే 666 అనేది వస్తుంది ప్రియులారా. మరి ఇంతకి నిరో చక్రవర్తి హూ ఈజ్ ద నిరో చక్రవర్తి ఎవరంటే ఆయన అంతకుముందు రోమాని పరిపాలించాడు, చనిపోయాడు. హీ ఈస్ నో మోర్, ఆయన ఇంకా లేడు ప్రియులారా. కాబట్టి అతనికి కూడా ఇది వర్తించదు. ఆ తర్వాత 1941లో ఇంగ్లీష్ న్యూమరాలజీ అనేటువంటిది ఉంది ప్రియులారా. ఇంగ్లీష్ న్యూమరాలజీ అనేటువంటిది ఉంది. ఈ ఇంగ్లీష్ న్యూమరాలజీలో ఒక వ్యక్తి ఏం చేశాడంటే మరి 1940 ఆ ప్రాంతంలో హిట్లర్ అనేటువంటి వ్యక్తి చాలా క్రూయల్గా ఉండేవాడు. హిట్లర్ కాలంలో దాదాపు 11 లక్షల మంది యూదులు హతమార్చబడ్డారు. చాలా భయంకరమైనటువంటి వధ హిట్లర్ కాలంలో జరిగింది ప్రియులారా. న్యూమరాలజికల్గా ఇంగ్లీష్ లెటర్స్ని తీసుకొని ఒక వ్యక్తి ఏం చేశాడంటే దానికి ఆల్ఫాబెటాలో సంఖ్యలను ఏర్పాటు చేశాడు. ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాడంటే ఏ అంటే 100 అని చెప్పి పెట్టాడు. ఏ అంటే 100 అని, బి అంటే 101 అని, సి అంటే 102 అని, అట్లా ఏ నుంచి జడ్డు వరకు చేసినప్పుడు అక్కడ లెక్కలు ఎలాగొస్తాయంటే 126 అనేటువంటివి వస్తాయి. 126 అనేటువంటివి వస్తాయి ప్రియులారా. ఏ టు జడ్డు పెడితే 126 అనేటువంటివి వస్తాయి. దాంట్లో మరి హిట్లర్ అనేటువంటి పదాన్ని క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఏకి 100, అట్లా హిట్లర్ అనేటువంటి పదాన్ని క్యాలిక్యులేట్ చేస్తే 666 అనేది వస్తుంది. కానీ ఇది కూడా వాస్తవం కాదు. ఎందుకంటే మరి ప్రకటన గ్రంథం యోహాను రాసేటువంటి సమయంలో ఇంగ్లీష్ భాష లేదు ప్రియులారా. అప్పుడు ఇంకా ఇంగ్లీష్ రాలేదు. కాబట్టి ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ స్ట్రక్చర్ అనేటువంటి దీనికి వర్తించింది. పోతే ఐబిఎం ఇంజనీర్ అనేటువంటి ఒక ఆయన ఏం చేశాడంటే బార్కోడ్ సిస్టమ్ని తీసుకొని వచ్చాడు. బార్కోడ్ సిస్టమ్ ప్రియులారా, ఈ బార్కోడ్ సిస్టమ్ ఎలాంటిది అంటే వ్యాపార లావాదేవీల్లో దీన్ని ఉపయోగిస్తారు. నో బార్కోడ్ నో సేల్ అనేది ఒకటి ఇప్పుడు ప్రజెంట్ జరుగుతూ ఉంది. ఇది చూడండి, మనం ఒక పుస్తకం కొన్నా ఆ పుస్తకానికి బ్యాక్ సైడ్ బార్కోడ్ అనేటువంటిది ఉంటుంది.
ఒక సోప్ కొన్నా, ఒక పేస్ట్ కొన్నా, ఒక ఆయిల్ ప్యాకెట్ తీసుకున్నా, వాటి వెనకాల అంతా కూడా బార్కోడ్ సిస్టమ్ అనేటువంటిది ఉంటాయి. గీతలు 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 గీతలుగా ఉంటాయి. మనం డీమార్ట్కి వెళ్ళామనుకో, వాళ్ళు ఈ సబ్బు ఎంత ఇటు చూసి వాళ్ళు లెక్కేరు, ఏం చేస్తారు, దాన్ని ఇటు పెడతారు. పెట్టగానే ఒక బీప్ సౌండ్ వస్తుంది, వెంటనే అక్కడ రేటు పడిపోతుంది. ఎందుకంటే బార్కోడ్ దానికి వేస్తుంటారు అన్నమాట. ఈ బార్కోడ్ని మనం బాగా పరిశీలన చేసినప్పుడు బార్కోడ్ సిస్టంలో ఫస్ట్ 2 లైన్స్ కొంచెం పొడుగ్గా ఉంటాయి, మధ్యలో ఒక 2 లైన్స్ మరి కొంచెం పొడుగ్గా ఉంటాయి, చివరిలో ఉండేటువంటి 2 లైన్స్ పొడుగ్గా ఉంటాయి. మిగతా అన్నీ కూడా షార్ట్లో ఉంటాయి. మనం బాగా పరిశీలిస్తే బార్కోడ్ చాలా వరకు. ఈ బార్కోడ్ సిస్టంలో IBM మేనేజర్ ఇంజనీరు, ఆయన పేరు ఏంటి అంటే జార్జ్ జోసెఫ్ లెయినర్ ప్రిలర్. జార్జ్ జోసెఫ్ లావర్ అనేటువంటి పేరు కలిగినటువంటి వ్యక్తి. జార్జ్ అనేటువంటి దగ్గర 6 అక్షరాలు అనేవి ఉన్నాయి. తర్వాత జోసెఫ్ అనేటువంటి దగ్గర 6 అక్షరాలు అనేటువంటివి ఉన్నాయి. తర్వాత లారర్, LAURER, లారర్ అనేటువంటి దగ్గర 6 అక్షరాలు అనేటువంటివి ఉన్నాయి. కనుక ఈ IBM ఇంజనీరు జార్జ్ జోసెఫ్ లారర్ అనేటువంటి 666 దాన్ని 666 అని కోడ్ చేశారు. అందుకే బార్కోడ్ సిస్టంలో 666 అనేటువంటివి ఉంటుంది అని చాలామంది నమ్ముతారు పిల్లలు. రేపు రాబోయేది కూడా ఒకవేళ ఈ యొక్క నొసటి మీద కానీ కుడి చేతి మీద కానీ వేస్తే బార్కోడ్ వేస్తారేమో అని చెప్పి చాలామంది అనుకుంటామన్నారు. కానీ అది కూడా వాస్తవంగా మనము చెప్పలేము పిల్లలు. తర్వాత 2004లో FTA అనేటువంటి పెద్ద సంస్థ అప్రూవ్ చేసింది ఏంటంటే కంప్యూటర్ చిప్ ఫర్ హ్యూమన్స్ అని. అంటే మనుషుల్లో ఒక చిప్ సిస్టాన్ని తీసుకొని రావాలని వాళ్ళు అప్రూవ్ చేశారు పిల్లలు. తర్వాత 2009లో ABCE అనేటువంటిది వచ్చింది. ABCE అని అంటే ఎమోటివ్ బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ అని దాని అర్థం పిల్లలు. ABCE అని అంటారు దాన్ని, ఎమోటివ్ బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ అని దానికి అర్థం. దీన్ని 2009లో తీసుకొచ్చారు. దాన్ని ఇంప్లాంటెడ్ హ్యూమన్. ఏం చేస్తారంటే మనిషికి ఒక హెడ్సెట్ అనేది వేస్తారు. హెడ్సెట్ వేసి ఒక కంప్యూటర్కి ఎదురుగా కూర్చోబెట్టినప్పుడు ఇది నువ్వు దేని గురించి అయితే ఆలోచిస్తున్నాడో అది ఆ కంప్యూటర్లో కనిపిస్తూ ఉంటుంది ప్రియులారా. అది ఇంకా బయటకు తీసుకురాలేదు, అది కొంతవరకు వచ్చి ఆగిపోయింది. అంటే మెదడులో ఉన్నటువంటి రహస్యాలు ఎలాంటివి అనేది బయటకు తీసుకొచ్చేటువంటి పరికరం పేపర్లో కూడా వేశారు. అది సాక్షిలోనో ఈనాడులోనో అప్పుడు వేశారు, 2012లో కావాలి వేశారు. సరే, అది కూడా ఒక సిస్టమ్గా ఉంది ప్రియారు. పోతే లేటెస్ట్గా ఈ 2020లో మైక్రోసాఫ్ట్ టెక్నాలజీ వాళ్ళు కొత్తది ఒకటి రిలీజ్ చేశారు. దాన్ని ఏమన్నారంటే WO 2020 060606 అని పేరు పెట్టారు. 2020060606 అని పేరు పెట్టారు ప్రియులారా. దాన్ని క్రిప్టో కరెన్సీ సిస్టమ్ అని అంటారు. దీనివల్ల ఉపయోగం ఏంటంటే బాడీ యాక్టివిటీ డేటా అనేది వాళ్ళు కోడ్ చేసుకుంటారు. దీన్ని ఏ హ్యూమన్ బీయింగ్లో అయితే సెట్ చేస్తారో ఆ మనిషికి సంబంధించినటువంటి కదలికలు అంత సెన్సార్తో ఉంటుంది ప్రియులారా. తర్వాత యూజర్ డివైస్ అనేటువంటిది ఒకటి దాంట్లో అమరుస్తారు. తర్వాత కమ్యూనికేటింగ్ నెట్వర్క్ అనేటువంటి దాంట్లో ఉంటుంది. తర్వాత 5th జనరేషన్ ఇంటెలిజెన్స్ అనే దాంట్లో పెడతారు. 5G ఇంటెలిజెన్స్ అనేటువంటి దాంట్లో పెడతారు. ఇప్పుడు లేటెస్ట్గా అది వచ్చింది. కానీ అది కూడా దీనికి సరిపోయేటువంటిది కాదు ప్రియులారా. పోతే అమెరికా దేశంలో RFID అనేటువంటి ఒక చిప్ను
తీసుకొని వచ్చారు. ఇది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నేను చెప్పబోయేది. ఈ RFID అనేటువంటిది ఏంటి అంటే రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ అని అంటారు ప్రియులారా. ఇప్పుడు ప్రజెంట్ ఉంది అమెరికాలో ఇది. RFID అంటే అందరికీ తెలుసు దాదాపుగా లోకంలో. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ అని దాని యొక్క అర్థం. మైక్రో చిప్స్ అనమాట. దీని సైజ్ ఎంత ఉంటుంది అంటే మనం బియ్యం గింజ ఆకారం అంత సైజు ఇది ఉంటుంది ప్రియులారా. బియ్యం గింజ అంత ఆకారం సైజు ఇది ఉంటుంది. ఈ RFID కనిపెట్టినటువంటి వాళ్ళు ఎవరు అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, కొద్దిమంది దాన్ని ఇన్వెంట్ చేశారు. దాంట్లో ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి చార్లెస్ వాల్టన్ అనేటువంటి ఆయన ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిగా ఈ RFIDకి ఉన్నాడు ప్రియులారా. ఇది ఎలాంటిది అంటే డైరెక్ట్గా మనిషి యొక్క శరీరంలో ఇంప్లాంట్ చేసేటువంటి చిప్ అన్నమాట. మనిషి యొక్క శరీరంలో ఇంప్లాంట్ చేస్తారు. శరీరంలో ఏ భాగంలో RFID చిప్ సెట్ చేస్తే బాగుంటుంది అని చాలా పరిశోధన చేశారు. పరిశోధన చేసి లాస్ట్కి మనిషి యొక్క శరీరం మీద తేలిన ఫలితార్థం ఎలాగుంది అంటే ఈ కుడి వైపున భుజం దగ్గర నుంచి ఎల్బో మోచేతి వరకు ఈ భాగంలో అది వేస్తే ఎక్కువ శాతం వర్కౌట్ అయ్యే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు పిల్లలు. మనకి బైబిల్లో మనం చూస్తాం ఏంటి అంటే కుడి చేతి మీదనైనను అనే మాట అక్కడ చెప్పబడింది. అసలు నిజంగా ఈ బైబిల్ అసలుకి ఎప్పుడో క్రీస్తు శకం 95, 96, 97 ఆ టైంలో రాసినటువంటి బైబిల్ పదాలు మాటలు ఈ రోజుల్లో మనం ప్రత్యక్షంగా చూస్తాం. తర్వాత ఈ భాగంలో కూడా వేసేదానికి ఎక్కువ శాతం దాన్ని ప్రయోగిస్తూ ఉన్నారు పిల్లలు. ఇంక ఇట్లా పెడితే చాలు, ఇంక మనం ఏం చేయబడలేదు. మొత్తం కంప్యూటరైజ్డ్ అన్నమాట, మొత్తం కంప్యూటరైజ్డ్. ఇప్పుడు ఈ అమెరికాలో ఉన్నటువంటి RFID అనేటువంటిది ఇతర దేశాలు కూడా వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. స్పెయిన్ యాక్సెప్ట్ చేసింది, ఫ్రాన్స్ యాక్సెప్ట్ చేసింది, జర్మనీ యాక్సెప్ట్ చేసింది, జపాన్ యాక్సెప్ట్ చేసింది, చైనా కూడా యాక్సెప్ట్ చేసింది. ఇంకా వీళ్ళు ఏం చేస్తున్నారంటే UN వాళ్ళు, తర్వాత USA వాళ్ళు, యునైటెడ్ నేషన్స్ కానీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కానీ వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే దీన్ని ప్రపంచవ్యాప్తంగా మనము తీసుకుని వెళ్దాము చిప్ సిస్టాన్ని అని ప్లాన్ చేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం. ఎందుకు అంటే ఇది ప్రపంచవ్యాప్తంగా తీసుకురావడంలో, ఒక చట్టం కిందకి తీసుకురావడంలో మనుషులందరూ కూడా దాదాపు ఇష్టపడే అవకాశం ఉంటుంది ప్రియులారా. ఎందుకంటే చట్టపరంగా ఇది వచ్చినట్లయితే, అది మనిషికి మేలుకరంగా ఉన్నట్టు కనిపించినట్లయితే అందరూ కూడా ఇష్టపడతారు. రేషన్ కార్డు ఇస్తా ఉంటే ఎవరైనా వద్దంటారా? ఎవరు వద్దాం, ఎందుకంటే అది మనకు అవసరం కదా. మరి ఎందుకు ఇంతకీ RFID దేనికి, చిప్ దేనికి, ఏంటి దీనివల్ల ఉపయోగం, ప్రయోజనం ఏంటి అని మనం ఆలోచన చేస్తే చాలా ప్రయోజనాలు దాంట్లో ఉన్నాయి ప్రియులారా. చాలా అడ్వాంటేజెస్ అనేటువంటివి దాంట్లో ఉన్నాయి. ఈ చిప్ ఎవరైతే వేసుకుంటారో వాళ్ళ జీవితం చాలా తేలికైపోతుంది. లైఫ్ బికమ్ ఈజర్, చాలా తేలికైపోతుంది. అంటే ఆ చిప్ వేసుకున్నటువంటి వాళ్ళు మనీ విషయంలో కానివ్వండి, ఇన్ఫర్మేషన్ విషయంలో కానివ్వండి, లైఫ్ హిస్టరీ విషయంలో కానివ్వండి, తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ కానీ, తర్వాత క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్, ఇవన్నీ కూడా ఆ చిప్లోనే ఇన్బిల్ట్ అయిపోతాయి. ఇంకేం మనం తీసుకుపోవాల్సిన పని లేదు. బయట మనం క్రెడిట్ కార్డు ఎవరైనా తీసేసారేమో, ATM కార్డు ఏమైనా పోయిందేమో అని మనం బాధపడాల్సిన పని లేనే లేదు ప్రియులారా. అన్ని దాంట్లో ఇన్క్లూడ్ అయిపోతాయి. తర్వాత ఎవరైనా నేరం చేస్తున్నారంటే వెంటనే ప్రభుత్వానికి తెలిసిపోతుంది. మైక్రోఫోన్ కూడా దాంట్లో అరేంజ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే మనిషి యొక్క కదలికలు, మూమెంట్స్, ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అన్నీ కూడా ప్రభుత్వానికి తెలిసిపోయేటువంటి విధానంలో దాన్ని తయారు చేస్తూ ఉన్నారు. ఎరాడికేటింగ్ క్రైమ్, నేరాన్ని అరికట్టేటువంటి విధానంలో దాన్ని తీసుకుని రావాలనే ప్రయత్నాలు చేస్తాం. మరొక పక్క ఉగ్రవాదం, నక్సలిజం కానివ్వండి, ఇలాంటివి కూడా దీనివల్ల అరికట్టేదానికి
అవకాశాలు ఉన్నట్లు మనుషులు ప్లాన్ చేస్తున్నారు ప్రియులారా. చట్టపరంగా అది వచ్చినట్లయితే అందరూ కూడా యాక్సెప్ట్ చేయాల్సిందే. అది RFID చిప్ సిస్టమ్ ఇప్పుడు అమెరికా దేశంలో ఉంది. అది వేసుకుంటేనే అమెరికా పౌరుడు, లేకపోతే పౌరత్వం ఉండదు. బర్త్ సర్టిఫికేట్ ఇవ్వాలంటే అది ఉంటేనే బర్త్ సర్టిఫికేట్ అనేది ఇస్తారు పిల్లలు. అదర్వైజ్ దెర్ ఈస్ నో ద సిటిజన్షిప్ ఆఫ్ అమెరికా. అలాంటి సిస్టాన్ని వాళ్ళు తీసుకుని వచ్చారు. పోతే మన దేశంలో ఆధార్ కార్డు అనేటువంటిది మనము చూస్తూ ఉన్నాం పిల్లలు. ఈ ఆధార్ కార్డు అనేటువంటిది కూడా ఎలాంటిది అని అంటే, వాస్తవంగా ఆధార్ అనేటువంటిది కార్డు కాదు, అది ఒక సంఖ్య, డిజిటల్ సిస్టమ్. అది అంటే ప్రతి మనిషికి ఒక సంఖ్య అనేది ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అంతకుముందు రోజుల్లో 10 మంది ఉన్నారనుకోండి, 10 మందికి కలిపి ఒకే రేషన్ కార్డు. ఇప్పుడు అట్ట కాదు. ఆధార్ కార్డు అనేది ఎలాంటిదంటే 10 మంది ఉంటే 10 మందికి కూడా 10 ఆధార్ కార్డ్స్. పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా అందరూ కూడా ఆధార్ కార్డ్స్ మస్ట్ అండ్ షుడ్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఆధార్ కార్డు వాళ్ళు నమోదు చేసేటువంటి సమయంలో ఏం చేస్తారు? ఊరికి మనం పేరు చెప్తే రాసేసుకుంటారా? రాసుకో. ఏం చేస్తారు వాళ్ళు? మన రెటీనా పరీక్షిస్తారు, తంబు మొత్తం 10 ఏళ్ళు పెట్టిస్తారు. పిల్లలు, ఈ రెటీనా అనేటువంటిది కూడా చాలా అమోఘమైనటువంటి ఐడెంటిఫికేషన్ అంటారు దాన్ని. ఈ తంబు అనేటువంటిది కూడా చాలా అద్భుతమైనటువంటి ఐడెంటిఫికేషన్. ఒకరికున్నట్టు ఒకరికి ఉండదు. దాదాపు 800 కోట్లకు పైగా జనాభా ఉన్నారు, కానీ తంబు ఒకరికున్నట్టు ఒకరికి ఆ తంబ్ ప్రింట్ అనేది ఉండదు. ఆధార్ కార్డు ఉంటేనే స్కూల్లో జాయిన్ చేసుకుంటారు. ఆధార్ కార్డు ఉంటేనే డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తారు. ఇఫ్ యూ వాంట్ టు బై ఎ వెహికల్, ఇఫ్ యూ వాంట్ టు బై సంథింగ్, we must have the Aadhaar card, Aadhaar number. ఒక ఉద్యోగానికి దరఖాస్తు పెట్టాలంటే ఆధార్ కార్డు, బ్యాంకులో అకౌంట్ తీసుకోవాలంటే ఆధార్ కార్డు. ఈ ఆధార్ కార్డు అనేటువంటిది అన్నిటికీ కూడా ప్రభుత్వము లింక్ సిస్టమ్ పెట్టారు, క్లబ్ చేసేసారు పిల్లలు. బ్యాంకులో ఎంత అకౌంట్ ఉన్నో, ఎన్ని ప్లాట్లు ఉన్నాయి, ఎంత స్థలాలు ఉన్నాయి, ఎవ్రీథింగ్ విల్ బి నోన్ టు గవర్నమెంట్. అన్నిటి కూడా ఆధార్ కార్డు ఉంటే ప్రభుత్వానికి అన్నీ తెలిసిపోయేటువంటి విధానంలో తీసుకొచ్చే విధంగా ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఎక్కడైనా ఒక వ్యక్తి దొంగతనం చేశాడు అనుకోండి, అతని గురించి ఇంకా పోలీసులు ఎంక్వైరీ చేయాల్సిన పనులు అయితే ఎవరు అనేది నేరుగా ఈ సేవకు తీసుకెళ్ళిపోతే అక్కడ అది పెట్టాడు అనుకోండి, ఇతని డీటెయిల్స్ మొత్తము తెలిసిపోతాయి. ఒక పిల్లోడు పాప తప్పిపోయింది దారిలో, అమ్మ ఎవరికి తెలియదు. అంతకుముందు రోజులు ఏం చేసేవాళ్ళు, పలానా పాప కనబడటం లేదు, ఎవరైనా కనబడితే తీసుకోండి, వాళ్ళకి పారితోషికం ఇస్తా ఉంది, ఫోన్ నెంబర్లు వేసారు. ఇప్పుడు అట్లా చేసేదానికి లేదు. నేరుగా ఆ పాపని మీ సేవకు తీసుకెళ్ళిపోయి అక్కడ పెట్టిస్తే ఆ అమ్మాయి డీటెయిల్స్ మొత్తము వచ్చేసి తీసుకెళ్ళి నేరుగా వచ్చేసేవచ్చు పాపని. మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా సంఖ్యలో ఉండిపోతుంది ప్రియులారా. కాబట్టి నేటి రోజుల్లో ఆధార్ సంఖ్య అనేటువంటిది ప్రతి ఒక్కరు, అంటే దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అవసరమైంది. అన్నీ కూడా ప్రభుత్వానికి సంబంధించిన వనరులు, సౌకర్యాలు, సదుపాయాలు అన్నీ ఆధార్ సంఖ్యతో ముడిపడి ఉన్నాయి. అలాగని ఈ RFID కానీ ఆధార్ కార్డు కానీ ఇవి 666 కావు ప్రియులారా, 666 కావు. ఒకవేళ RFID వచ్చినా కూడా మనం భయపడాల్సిన పని లేదు, ఎందుకంటే అది 666 కాదు. ఎందుకంటారా? 666 వచ్చేసరికి సంఘము ఎత్తబడిపోయి ఉంటుంది. సంఘం ఎత్తబడిన తర్వాతే 666 అనేటువంటిది రిలీజ్ అవుతుంది ప్రియులారా. సో వీ నో నీడ్ టు ఫియర్ అబౌట్ 666 ఆర్ ఆధార్ నెంబర్ ఆర్ RFID. సరే, ఇక్కడ ఏమని చూస్తున్నామంటే ఆ మృగం యొక్క పేరిట ముద్ర కానీ సంఖ్య కానీ వాళ్ళు తప్ప క్రయ విక్రయాలు ఎవ్వరు కూడా చేసేదానికి ఉండదు. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు లివ్ వితౌట్ ద నంబర్ ఇన్ దోస్ డేస్. ఆ దినాల్లో ఈ నంబర్ లేకపోతే, ఈ సంఖ్య ముద్ర అనేది లేకపోతే జీవించడం అనేది చాలా కష్టం. క్రయ విక్రయాలు అంటే ఏంటి? కొనడము, అమ్మడం. మన జీవనోపాధి విషయంలో అన్నీ కూడా మనం
ఈ కొనుగోలు అమ్మకాల్లోనే మొత్తం లైఫ్ అంతా కూడా ఆధారపడి ఉంటుంది. మనం ఏదైనా రైస్ కొనాలి, భోజనం చేయాలి కదా, రైస్ కొనాలి, బట్టలు కొనుక్కోవాలి, అమ్మితేనే కదా కొనుక్కునేది. అమ్మాలన్నా కూడా సంఖ్య ఉండాలి, కొనాలన్నా కూడా సంఖ్య ఉండాలి. ఇంకా అప్పుడు ఖచ్చితంగా అందరూ కూడా ఆ సంఖ్య వేయించుకోవాలి పిల్లలు. ఆ ముద్ర తప్పనిసరిగా వేయించుకొని తీరాలి. అదే కదా మనం అక్కడ చూస్తాము. చదవండి ఒకసారి 16, 17 వచనాలు. అందరూ తమ కుడి చేతి మీద అయినను తమ నొసటి యందు అయినను ముద్ర వేయించుకొనున్నట్లును. ఆ ముద్ర అనగా మరి ఎవనికి అధికారము లేదు. చాలు. ఖచ్చితంగా అందరూ ఆ ముద్ర వేసుకొని తీరాల్సిందే ప్రియులారా, లేకపోతే క్రయ విక్రయాలు అనేటువంటివి ఉండవు. బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము, అది ఒక మనుషుని సంఖ్యయే. అది మనుష్యుని సంఖ్యయే. ఆ సంఖ్య ఏందనేది ఇంతవరకు ఎవరికి తెలియదు ప్రియులారా. ఇట్ ఈస్ అ మిస్టరీ. అది ఒక మర్మం. ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానము కలదు. దట్ ఈస్ ఎ గ్రేట్ మిస్టరీ, ద బైబుల్. అది ఒక గొప్ప మర్మంగా ఉంది ప్రియులారా. అయితే ఈ ముద్ర వేయించుకొనటం వల్ల మనుషులందరూ కూడా మేలు పొందినట్టుగానే ఉంటారు. కానీ ముద్ర వేయించుకున్నటువంటి వాళ్ళకి వేయించుకున్న తర్వాత చాలా భయంకరమైనటువంటి దుస్థితి అనేది తటస్థిస్తుంది ప్రియులారా. అదేదో గోడ దెబ్బ చెంప దెబ్బ అన్నట్టుగా ముద్ర వేయించుకోకపోతే ఆహార పానాలు అనేవి ఉండవు, హతసాక్షులుగా మారిపోవాలి. ముద్ర వేయించుకుంటే ఫలితం ఎలాగుంటుంది అంటే క్రయ విక్రయాలు జరుగుతాయి, కానీ పరిస్థితి మాత్రం చాలా దుర్భరంగా ఉంటుంది, చాలా దుస్థితితో ఉంటుంది ప్రియులారా. చూడండి 16వ అధ్యాయం 2వ వచనం. ప్రకటన గ్రంథం 16:2. అంతటా బాధకరమైన చెడ్డ పుండు పుట్టెను. ముద్ర ఎవరైతే వేయించుకున్నారో వాళ్ళకి బాధకరమైన చెడ్డ పుండు పుడుతుంది ప్రియులారా. అప్పుడేమో తెలియదు, ఎందుకంటే ఎక్కడ మొత్తం క్రిటికల్ పొజిషన్ కదా, అంత ఇరికిచ్చేసినట్టు అనమాట. ఖచ్చితంగా వేసుకొని తీరాల్సిందే. బట్ దే విల్ బి సబ్జెక్టెడ్ టు ద wrath of God ఆఫ్టర్ హ్యావింగ్ ద మార్క్ ఆఫ్ ద బీస్ట్. ముద్ర, ఆ క్రూర మృగము యొక్క ముద్ర వేయించుకున్న తరువాత వాళ్ళు ఎంతో బాధకరమైనటువంటి స్థితికి గురైపోతారు ప్రియులారా. అంతేకాదు, ఆ ముద్ర వేసుకున్న వాళ్ళందరూ కూడా దాదాపు నరకానికి వెళ్ళిపోతారు ప్రియులారా. కానీ తెలియదు మనుషులకి. చూడండి ఆ భాగం కూడా 14వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 9-10 వచనాలు. ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని చేసి తన నొసటి అందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకొనిన ఎడల, వేయించుకొనకపోతే ఏంటో అని ఇందాక అక్కడ చూసాము. ఇప్పుడు వేయించుకుంటే వచ్చేటువంటి పరిస్థితి అంటే ఇక్కడ చూస్తాము. వేయించుకొనిన ఎడల దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపము అను మద్యమును వాడు త్రాగును, వాడు బాధింప.
చూడండి వాక్యం అంటుంది, ఆ ముద్ర వేయించుకొనిన ఎడల ఏమీ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపము అను మద్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును. వేసుకుంటే వేసుకోకపోతే ఒక సమస్య, వేసుకుంటే ఇంకా భయంకరమైన సమస్య ప్రియులారా. అట్టుంటుంది పరిస్థితులు. అందుకే ఇప్పుడే దేవుని నమ్ముకోవడం అనేది చాలా మంచిది. దిస్ ఈస్ ద గ్రేస్ పీరియడ్, ఇది కృపాకాలం ప్రియులారా. ఇప్పుడు నమ్ముకుంటే ఇలాంటివన్నీ ఇంకా ఉండవు. చర్చ్ విల్ బి ర్యాప్చర్డ్, సంఘము ఎత్తబడుతుంది. అయితే ఇదే సమయంలో అప్పుడు కూడా ముద్ర వేయించుకొనక దేవుని కోసం నిలబడేటువంటి వాళ్ళు ఉంటారు. అది చాలా ఆశ్చర్యం. మరి వాళ్ళు ఎలా జీవిస్తారు? దానికి వేరే ఇంకొక బైబిల్ ప్రాఫెసీ కూడా ఉంది ప్రియులారా. దాన్ని మనం చెప్పుకోవట్లేదు. కానీ అయితే ఆ ముద్ర వేయించుకొనకుండా దేవుని కోసం బ్రతికేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. చూడండి, వాళ్ళని గురించి కూడా మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయము 2వ వచనం. ఆ క్రూర మృగమునకును దాని ప్రతిమకును దాని పేరుగల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు దేవుని వీణలు గలవారై ఆ స్ఫటికపు సముద్రం వద్ద నిలిచి ఉండుట జయించారు. వీళ్ళు ఆ టైంలో ఉన్నారు. అబద్ధ ప్రవక్త మనుషులను ఒత్తిడి చేసేటువంటి సమయంలో వీళ్ళు ఉన్నారు ప్రియులారా. అయితే వీళ్ళు దేవుని కోసం నిలబడ్డారు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 4వ వచనం చూడండి. క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు చేతుల యందు గాని దాని ముద్ర వేయించు కొనని వారిని యేసు విషయమై శిరఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచింది. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తు కూడా రాజ్యము చేశారు. ముద్ర వేయించుకోలే. ఆ క్రూర మృగానికి నమస్కారము చేయలేదు ప్రియులారా. అయితే వీళ్ళు ఏం చేశారు? దేవుని కోసం ఎప్పుడైతే నిలబడ్డారో వాళ్ళు శిరఛేదనము చేయబడ్డారు. చాలామంది హతసాక్షులు అయిపోతారు ట్రిబులేషన్ పీరియడ్లో. శ్రమల కాలంలో చాలామంది దేవుని నమ్ముకున్నటువంటి వాళ్ళు, అంటే అప్పుడు దేవుని నమ్ముకున్నటువంటి వాళ్ళు హతసాక్షులు అయిపోతారు ప్రియులారా. దాన్ని మనం అంతకుముందు చెప్పుకున్నాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9 నుంచి 17వ వచనం వరకు మనం చూస్తే చాలామంది ఆయా భాషలకు సంబంధించి, ఆయా జాతులకు సంబంధించి, ఆయా గుంపులకు సంబంధించినటువంటి ప్రజలు చాలామంది అక్కడ కనిపిస్తారు ప్రియులారా. కనుక మరి ఈ భూమిలో నుండి వచ్చేటువంటి క్రూర మృగము అబద్ధ ప్రవక్తగా ఉన్నాడు. సముద్రంలో నుండి వచ్చినటువంటి క్రూర మృగము క్రీస్తు విరోధిగా ఉన్నాడు. మరి 7 సంవత్సరాల శ్రమల కాలంలో, మహాశ్రమల కాలంలో ఈ త్రిత్వంలో వీళ్ళు కనబడుతూ వారి యొక్క అధికారాలను ఉపయోగిస్తూ మరి భూమి మీద అనేక సూచక్రియలు అనేటువంటివి చేస్తారు ప్రియులారా. ఇవన్నీ కూడా జరగబోయేటువంటి విషయాలు. అందుకే దీన్ని ఎస్కటాలజీ అని పిలిచారు ప్రియులారా. ఇంతటితో మరి శ్రమల కాలం గురించిన విషయాలు మనం పూర్తి చేసుకున్నాం. ఇంకా ఎన్నో